ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్లో ఫర్టిలిటీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు మాట్లాడాలనుకుంటున్న టాపిక్ నేను జెనైటల్ టీబీ అండ్ ఇన్ఫర్టిలిటీ. సో జెనైటల్ ట్యూబర్క్యులోసిస్. సో ట్యూబర్క్యులోసిస్ అన్నది ఏంటి అంటే అందరికీ తెలిసిందే, క్షయవ్యాధి. సో ఈ ట్యూబర్క్యులోసిస్ జెనైటల్ ట్రాక్ట్ లేడీలో ఎఫెక్ట్ చేసినప్పుడు మనం దాన్ని జెనైటల్ టీబీ అంటాం. ఫస్ట్ జెనైటల్ ట్రాక్ట్ అంటే ఏంటి? సో జెనైటల్ ట్రాక్ట్ ఇస్ నథింగ్ బట్ లేడీలో ఉన్న గర్భసంచి రెండు వైపులా ఉన్న ట్యూబ్స్, దిస్ కాన్స్టిట్యూట్స్ ద జెనైటల్ ట్రాక్ట్. ఈ ఇన్ఫెక్షన్ ఈ రీజన్కి ఎలా రీచ్ అవుతుంది అని దాని గురించి చెప్తానండి. సో మ్యాక్సిమం అందరు చూసేది ఏంటి అంటే ఛాతీ టీబీ. సో ఛాతీ ఎఫెక్ట్ అయినప్పుడు అంటే లంగ్స్ ఎఫెక్ట్ అయిన ట్యూబర్క్యులోసిస్ పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అంటాం. ఇది మనం ఎక్కువగా చూస్తాము. బట్ కొంతమందిలో ఏమవుతుందంటే బోన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇంటెస్టైన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ట్యూబర్క్యులోసిస్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇట్లా వేరియస్ రీజన్స్లో ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా వేరే రీజన్స్ ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడి నుంచి బ్లడ్ ద్వారా, లింఫ్ ద్వారా, లేదా కొన్నిసార్లు డైరెక్ట్గా ట్రాన్స్సిలోమిక్ స్ప్రెడ్ అంటాం. అంటే పొట్టలో ఏదైనా ఇంటెస్టైనల్ టీబీ ఉండి ఇంటెస్టైన్స్ పేగులు అన్నవి మనకు గర్భసంచి ట్యూబ్స్ పక్కనే ఉంటాయి కాబట్టి ఇలా డైరెక్ట్ స్ప్రెడ్ అన్నది కూడా జరగచ్చు అనమాట. సో మ్యాక్సిమం మనం బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యేది చూస్తాము. అది కాకుండా లింఫ్ ద్వారా అవ్వచ్చు. లాస్ట్ వచ్చేసి ఇలా డైరెక్ట్ స్ప్రెడ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వేరియస్ రూట్స్ ద్వారా మనకు జెనైటల్ ట్రాక్ట్కి చేరుకొని ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ జెనైటల్ టీబీ అన్నది మనకు ఇన్ఫర్టిలిటీలో మేము పేషెంట్స్ వస్తూ ఉంటారు కాబట్టి మేము చూసేది ఏం చూస్తామంటే ఒక 100 పేషెంట్స్ మన దగ్గర వస్తుంటే నియర్లీ ఒక 25% ఆఫ్ దెమ్ అంటే నియర్లీ 25 పేషెంట్స్ ఈ హిస్టరీ ఉంటుంది వాళ్ళకి. అంటే ఇన్ ద పాస్ట్ వాళ్ళకు ఛాతీ టీబీ ఉండడం కానీ, లేదా యూట్రస్లో ఇన్ఫెక్షన్ అయింది, ట్యూబర్క్యులోసిస్ వచ్చింది అని ఎవరన్నా డాక్టర్ చెప్పారు అని చెప్పడం, ఇలా నియర్లీ 25% కేసెస్లో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళిన వాళ్ళలో మనం నియర్లీ 40 to 50% ఆఫ్ ద కేసెస్ ఎవరైతే టీబీ వల్ల ట్యూబ్స్ బ్లాకేడ్ వల్ల వాళ్ళు వెళ్ళారనుకోండి, దాంట్లో కూడా మ్యాక్సిమం మనం ఈ జెనైటల్ ట్యూబర్క్యులోసిస్ వల్లనే చూస్తుంటాం ఈ ప్రాబ్లమ్స్ అనేవి, ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం ఇవన్నీ కూడా. వెన్ ఐ సెడ్ జెనైటల్ ట్రాక్ట్లో టీబీ రావచ్చు, దాంట్లో 90 to 98% కేసెస్లో మ్యాక్సిమం ఎఫెక్ట్ అయ్యేది ట్యూబ్సే అనమాట. గర్భసంచి రెండు వైపులా ఉన్న ట్యూబ్స్ ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి యూట్రస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ ఈవెన్ ఓవరీస్లో కూడా ట్యూబర్క్యులోసిస్ వెళ్ళి ఎగ్స్ క్వాలిటీని అఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ట్యూబ్స్లో ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ట్యూబ్స్లో మనకు చాలా మైక్రోస్కోపిక్ లెవెల్లో లైనింగ్ ఉంటుంది, చిన్న హెయిర్ లాంటివి ఉంటాయి. అవి ఏంటి అంటే సీలియా అంటాం. ఈ సీలియా ఏం చేస్తాయంటే మనకి ఎగ్ని స్పర్మ్ని టువర్డ్స్ ఈచ్ అదర్ పుష్ చేయడానికి కానీ, లేదా రెండు కలిసి ఫామ్ అయిన ఎంబ్రియోని టువర్డ్స్ ద యూట్రస్ గర్భసంచి వైపు తొయ్యడానికి కానీ మూమెంట్ చేస్తూ అది హెల్ప్ చేస్తాయి అన్నమాట. కానీ ఈ ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ ట్యూబ్స్లో వచ్చినప్పుడు ఈ లైనింగ్ అన్నది కంప్లీట్గా దెబ్బతిని మనకు ఒక స్కార్ టిష్యూ ఫామ్ అయ్యి మనకు ఆల్మోస్ట్ ట్యూబ్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొంతమంది ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ వల్ల లోకల్గా బాగా అంత ఫ్లూయిడ్ అంత పస్ చేరుకొని హైడ్రోసాల్పింగ్స్, పయోసాల్పింగ్స్ అని ఇలా ఫామ్ అవుతాయి. ఇటువంటి ట్యూబ్ కూడా ఏంటి అంటే బాగా పెథలాజికల్ అవ్వడం వల్ల మనకి ఎగ్ వెళ్ళినా, స్పర్మ్ వెళ్ళినా చనిపోవడం, లేదా రెండు కలిసి పిండం తయారు కాలేకపోవడము, పిండం తయారైన గర్భసంచి వరకు చేరుకోలేకపోవడం జరుగుతాయి. ఇది ట్యూబ్ గురించి అండి. నెక్స్ట్ వచ్చేసి గర్భసంచిలో ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే లైనింగ్ 2 లేయర్స్ ఉంటాయి. ఒకటి బేసాలిస్ అని, ఒకటి ఫంక్షనాలిస్ అని. ఫంక్షనాలిస్ లేయర్ అంటే ఏంటి అంటే ప్రతి నెల మనకు గర్భసంచి పొర పెరిగి పడిపోతూ ఉంటుంది కదండి, అది ఈ లేయర్. బేసాలిస్ లేయర్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది. ఈ ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ ఎంత డీప్గా స్ప్రెడ్ అవుతుంది అంటే వెళ్ళి ఈ బేసల్ లేయర్ని కూడా దెబ్బతినేలా చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే గర్భసంచి రెండు గోడలు ఈ వైపు ఉన్నాయనుకోండి, ఈ పక్కన ఇన్ఫెక్షన్ ఉంది, ఈ పక్కన ఇన్ఫెక్షన్ ఉంది. ఆ ట్యూబర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వెళ్ళి అతుకులు చేరుకుంటాయి గర్భసంచి గోడల మధ్యలో. ఈ అతుకులు చేరుకున్నప్పుడు ఏమవుతుందంటే గర్భసంచి పొర పెరగలేదు. నెక్స్ట్ మనకు పిండం ఫామ్ అయ్యింది అనుకోండి ట్యూబ్లో, అది వచ్చి ఫైనల్గా గర్భసంచి పొరలో అతుక్కోవాలి కాబట్టి దట్ ప్లేస్ ఇస్ నాట్ ఫేవరబుల్. దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రాలేకపోవచ్చు. ఈ అతుకులు క్రియేట్ అవ్వడమే మనము ఆషర్మాన్ సిండ్రోమ్ అంటాం. ఒక ఇన్ఫర్టైల్ కపుల్ లేదా ఇటువంటి ప్రాబ్లమ్స్తో అప్రోచ్ అయినప్పుడు డాక్టర్ ఏం అడుగుతారంటే ఫస్ట్ క్లినికల్ హిస్టరీ గ్యాదర్ చేసుకుంటారు. హిస్టరీలో ఏం అడుగుతారంటే మీకేమన్నా పాస్ట్లో హిస్టరీ ఉండేనా ట్యూబర్క్యులోసిస్ అంటే ఛాతీ ఎఫెక్ట్ అవ్వడం, లేదా బోన్ ఎఫెక్ట్ అవ్వడం, స్పైన్ ఎఫెక్ట్ అవ్వడం ట్యూబర్క్యులోసిస్తో ఇలా ఇన్ఫెక్షన్ హిస్టరీ ఉందా అని అడుగుతారు. లేదా నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడుగుతారంటే ఇంట్లో ఇంకెవరికన్నా ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ ఉండేనా అంటే పేరెంట్స్లో కానీ, గ్రాండ్ పేరెంట్స్లో కానీ, ఇంట్లో ఉన్న వేరే రిలేటివ్స్కి ఎవరికన్నా ట్యూబర్క్యులోసిస్ ఉందా అప్పట్లో, లేదా పాస్ట్లో ఉండేనా అన్నది అడుగుతారనమాట.
ఆ తర్వాత ఏమవుతారంటే కమింగ్ టు యూ పర్సనల్ లెవెల్లో మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అంటే ఎవ్రీడే ఈవినింగ్ ఏమన్నా లో గ్రేడ్ ఫీవర్స్ రావడం, రాత్రి ఎక్కువగా స్వెట్టింగ్ అవ్వడం, బాగా వీక్నెస్ అనడం, ఈ మధ్యకాలంలో బాగా బరువు తగ్గడం లేదా ఆకలి వేయకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అడుగుతారు. నెక్స్ట్ గైనిక్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే గర్భసంచి లైనింగ్లో మనకు టీబీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్ఫెక్షన్ కాబట్టి మనకు రాదర్ అగ్రవేట్ అవుతాయి సిమ్టమ్స్. ఇక్కడ ఏమవుతుందంటే లైనింగ్ ఎక్కువగా ఫామ్ అయ్యి బ్లీడింగ్ ఎక్కువగా అవుతాయి ఇనీషియల్గా పీరియడ్స్లో. తర్వాత ఏమవుతుందంటే ఈ అతుకులు చేరుకోవడం స్టార్ట్ అయిపోతాయి కాబట్టి బ్లీడింగ్ తర్వాత సైకిల్స్లో తక్కువ స్కాంటీ బ్లీడింగ్, అంటే ముందు చాలా హెవీగా అయ్యేది డాక్టర్, ఇప్పుడు ఓన్లీ 1 day అవుతుంది లేదా హార్డ్లీ 1 pad స్పాటింగ్ అయ్యి ఆగిపోతుంది, ఇలా జరుగుతుంది అని చెప్తారు. అండ్ పోన్ ఏమవుతుందంటే ఈ కంప్లీట్గా అతుకులు ఫామ్ అయిపోయాయి, యాషర్మాన్స్ బాగా సివియర్గా ఉంది అన్నప్పుడు తనకు ఆల్మోస్ట్ ఎమెనోరియా అంటే బ్లీడింగ్ కంప్లీట్గా ఆగిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు, ట్యూబర్క్యులోసిస్. సో ఫస్ట్ ఎప్పుడు కూడా టీబీలో హెవీ బ్లీడింగ్ కంప్లైంట్ చేస్తారు, తర్వాత సైకిల్స్లో తక్కువ బ్లీడింగ్ కంప్లైంట్ చేస్తారు. ఆ లాస్ట్కి ఏమవుతుందంటే కంప్లీట్గా బ్లీడింగ్ అవ్వట్లేదు, పీరియడ్స్ ఆగిపోయి ఫ్యూ మంత్స్ అవుతుంది లేదా లాస్ట్ 1 year బ్యాక్ వచ్చింది ఇంతవరకు రాలేదు, ఇలా డిఫరెంట్ కంప్లైంట్స్ ఉంటాయి. డయాగ్నోసిస్ అంటే ఎలా కనుక్కోవాలి, టీబీ ఇన్ఫెక్షన్ ఉంది వీళ్ళకి కన్ఫర్మ్ ఎలా చేసుకోవాలి. చాలా టెస్ట్ ఉన్నాయండి. ఒక టెస్ట్ వచ్చేసి కొంతమంది మ్యాన్టూస్ టెస్ట్ అంటారు. మ్యాన్టూస్ అంటే ఇక్కడ ఫోరామ్ మీద స్లైట్గా ట్యూబర్క్యులర్ యాంటీజెన్ని ఇంజెక్ట్ చేసి ఆ రీజన్లో ఫ్లేరింగ్ ఎలా ఉంది లేదా ఇండ్యూరేషన్ ఎలా ఉంది, దాని మెజర్మెంట్ ఎలా ఉంది దాన్ని బట్టి తెలిసి. బట్ యూజువలీ ఈ మ్యాన్టోస్ టెస్ట్ అనేది ఇట్స్ నాట్ వెరీ డిటర్మినేట్ అనమాట. మనందరం బీసీజీ వ్యాక్సిన్ తీసుకొని ఉంటాం కాబట్టి ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ యూజువలీ ఈ మ్యాన్టోస్ టెస్ట్లో మనకి ఇండ్యూరేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ వెరీ డిటర్మినేట్. నెక్స్ట్ వచ్చేసి ఏం టెస్ట్ ఉంది అంటే కొంతమందికి ఈ డైరెక్ట్గా ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల వెళ్ళి ఆ లైనింగ్ కొంచెం సమ్ అమౌంట్ ఆఫ్ ఎండోమెట్రియం ఆ లైనింగ్ని శాంపిల్ తీసి మనం టెస్టింగ్కి పంపిస్తాం. టెస్టింగ్ అంటే ఐ మీన్ టు సే ఒక స్మియర్ కానీ కల్చర్ కానీ సో ఇలా లేదా టీబీపీసీఆర్ టెస్ట్ కానీ ఇలాంటివి చేస్తాం. సో వాటిల్లో మనకు ఈ పిప్పెల్ ద్వారా శాంపుల్ చేసినప్పుడు ఎండోమెట్రియం దాని మీద టెస్టింగ్ చేసినప్పుడు టీబీ ఇన్ఫెక్షన్ ఒకవేళ ఉంది అంటే దానికి మనము ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది యూజువలీ దే లాస్ట్ అరౌండ్ 6 months యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్స్. కొంతమందిలో బాగా సివియర్గా ఉంది ఇన్ఫెక్షన్ లేదా రెస్పాన్స్ రావట్లేదు, ఇలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే దే ఎక్స్టెండ్ ఇట్ అప్ అనమాట, అప్ టు 9 to 12 months కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ టీబీ ట్రీట్మెంట్. సో జెనైటల్ ట్యూబర్క్యులోసిస్లో కేసెస్లో అడిగేది ఏంటి అంటే చాలామంది పేషెంట్స్ మాకు అసలు ఇంకా ప్రెగ్నెన్సీ రాదా ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి అని కొంతమంది అడుగుతారండి. బట్ నో, దట్ ఈస్ నాట్ ద కేస్. కొంచెం లేని కేసుతో కంపేర్ చేసుకుంటే మనకు ఛాన్సెస్ కొంచెం 10 to 20% తక్కువ ఉంటాయి కానీ బట్ దే ఆర్ డెఫినెట్లీ నాట్ జీరో. సో ఒకవేళ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అన్న కేసెస్కి మనకు ఐవీఎఫ్ ఆన్సర్ ఉంది, ఎందుకంటే మనకు ట్యూబ్సే అవసరం లేని ట్రీట్మెంట్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. డైరెక్ట్గా అండాశయాల నుంచే గుడ్లు తీసి కణం వేసి మనం ఎంబ్రియో తయారు చేసి గర్భసంచిలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇంకొంతమందికి ఏంటి అంటే గర్భసంచిలో ప్రాబ్లం ఉంది టీబీ వల్ల అంటే అతుకుల వల్ల. ఈ కేసెస్లో ఏం చేస్తామంటే హిస్ట్రోస్కోపీ అని కెమెరా ఇంట్రడ్యూస్ చేసి ఈ అతుకులన్నీ మనం రిలీజ్ చేసుకొని ఆ తర్వాత మనకు తయారైన పిండంని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. దీన్ని మనం హిస్ట్రోస్కోపిక్ అథీసియోలైసిస్ అంటాం. సో ఇలా వేరియస్ ట్రీట్మెంట్స్ మనకు దే ఆర్ అవైలబుల్. సో జెనైటల్ టీబీ అండ్ ఫర్టిలిటీ అన్నవి దే ఆర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్. సో అప్రోప్రియేట్గా మనము కనుక్కొని ఎక్కడ ఇష్యూ ఉంది అనేది ట్రీట్మెంట్ తీసుకొని అడ్రస్ చేస్తే మనకు ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ అనేది మనకు డెఫినెట్గా వస్తుంది. థ్యాంక్ యూ.